సార్ నమస్తే సార్ జాతకం చూడు సార్. శ్రీకాంత్. శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నారా? శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు లైఫ్లో ప్రతి ఒక్కటి కోల్పోతూనే ఉంటారు. రాసి పెట్టుకోండి నిజంగా. అరే ఒక పెన్ను పేపర్ ఇరా రాసి పెట్టుకుంటా. బ్లూ పెన్ తీసుకురా. ఇటు తండ్రి మీద సుఖపడాడు, ఇటు చేసుకున్న భార్య మీద సుఖపడే ప్రసక్తే లేవు. ఇంకా దేవత రాలేదులే. జీవితం అంతా కూడా హార్డ్ వర్కే, కష్టమే చేసుకొని బతకాల్సి వస్తుంది. అందుకే బరువులు మోస్తున్నా. ఎవరికైనా కష్టం వచ్చిందంటే శ్రీకాంత్ పోయి ముందుంటాడు. ఉన్నానరా. మరి అతనికి కష్టం వస్తే ప్రతి ఒక్కరు అతను ఎన్నుకుంటారు. ఎవరు లేరంటరా. ఇతనికి ఎవరైనా సమస్యలతో వచ్చారో ఆ సమస్యకు తన దగ్గర జేబులో 10 రూపాయలు ఉన్నా కూడా దానిలో ఆ 10 రూపాయలు తీసి అతనికి సహాయం చేస్తారు. కడక్పది. ఇతనికి ఏదైనా సమస్య కావాలని, సమస్య ఉంది నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని ఎవరి దగ్గరికి వెళ్తే, ప్లీజ్ సినిమా కావాలి, పైసలు రా, టైం అవుతుంది, ప్లీజ్ రా, కొన్ని అయినా పర్లేదు. ఇట్లా ప్రాబ్లం ఉందని ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ముఖం చాటేస్తారండి. పాపం. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు, నేను చెప్తున్నాను, చెప్పండి గురుగారు. మీరు ఫస్ట్ మిమ్మల్ని డబ్బు ఉందని చాలామంది మిమ్మల్ని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళవచ్చు, కానీ మీ దగ్గర డబ్బు లేదని తెలిసింది చూసారా, అప్పుడు మీ దగ్గరికి ఎవరు రారు. అందుకే ఈ సమాజంలో కావాల్సింది, సంపాదించవలసింది డబ్బే. ఆ డబ్బే ఈ జగత్తుకి మూలం. ఆ డబ్బును సంపాదించే శక్తి శ్రీకాంత్కు ఉంటుంది. శ్రీకాంత్ ఏంటంటే ఆలోచన స్వభావం గొప్పదండి. ఎలా ముందుకెళ్తే వాళ్ళు బాగుపడతారు, ఎలా బాగుపడగలుగుతాము అనే ఒక జ్ఞాన శక్తి శ్రీకాంత్కు ఉండేది. తప్పకుండా ముందుకెళ్తాను. రెండు జర్రని ఫస్ట్ నువ్వు జర్రని పక్కకి జర్ర. గురుగారు చెప్పాను అడ్డమడ్డం వస్తుంది. శ్రీకాంత్ పేరులో ఉన్నటువంటి ఫిల్లర్ లెటర్స్ కానీ, సంఖ్యాబలం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ సంఖ్యాబలం అనేది మన డేట్ ఆఫ్ బర్త్కి ఎంత డిగ్రీస్లో సెట్ అవుతుందో చూసుకోవాలి. పోయి డిగ్రీలు కొనాలతోటి సరి కొట్లాటేసుకుంటాను. అలా చూసుకొని మీరు ముందుకు స్టెప్ వేయండి. శ్రీకాంత్ ఇక నుంచి మీరు రారాజు వలె బ్రతకాలి, ఉన్నతంగా జీవించాల్సిందే. సరే గురుగారు, ముందడి చేస్తున్నా, బాగా బలంగా తయారైతా. సరేనా గురుగారు? థ్యాంక్స్. మీరు ఎప్పుడు మీ ఆశీర్వాదాలు నా ఎంతనే ఉండాలి. సరేనా?